తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే అధ్యక్షుని యొక్క కొలతలు అక్కడ రాశాడు చూడు. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అదండి, అట్టివాడు పెద్ద పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును. అధ్యక్షుడు ఎలా ఉండాలి అంటే నిందారహితుడై ఉండాలి. ఏకపత్ని పురుషుడు, ఒక్కతే భార్యను కలిగి ఉండాలి. మితానుభవుడును, కనీసపు అనుభవం కలిగి ఉండాలి. స్వస్థ బుద్ధి గలవాడును, ఆరోగ్యకరమైన బుద్ధి కలిగి ఉండాలి. మర్యాదస్తుడును, సంస్కారవంతుడై ఉండాలి. అతిథి ప్రియుడును, ఆతిథ్యాన్ని ప్రేమించి ఎవరైనా అతిథులు వస్తే వాళ్లకు ప్రేమ చూపేవాడై ఉండాలి. బోధింపతగినవాడు అంటే బోధించడానికి కావలసినటువంటి సబ్జెక్టు, అలాగే బోధించడానికి కావలసిన క్యారెక్టర్. బోధించడానికి కావలసిన సబ్జెక్టుతో పాటు సబ్జెక్ట్ ఒక్కటి ఉంటే చాలదు, క్యారెక్టర్ కావాలి. క్యారెక్టర్ లేకుండా సబ్జెక్ట్ ఉండే ఏం ప్రయోజనం? అలాగని కొంతమందికి క్యారెక్టర్ ఉంటుంది కానీ సబ్జెక్ట్ ఉండదు, అంటే బైబిల్ చదవరు. కొంతమందికి క్యారెక్టర్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉండదు. కొంతమందికి సబ్జెక్ట్ ఉంటుంది, క్యారెక్టర్ ఉండదు. రెండు తప్పే, రెండు ఉండాలి. బోధింపతగినవాడు క్యారెక్టర్ అండ్ సబ్జెక్ట్, అలాగే బోధించవలసిన విధంగా బోధించడానికి అనుభవం గడించిన వాడై ఉండాలి. మద్యపానీయు కొట్టువాడును కాక, ఎదుటి వాళ్ళని తొందరపడి చెయ్యెత్తి కొట్టడమో నోరెత్తి దూషించటమో చేయకూడని వాడై ఉండాలి. ఎవరు? సేవకుడు అండ్ సేవకురాలు కూడా. సేవకురాలు తొందరపడి ఎదుటి వాళ్ళని చేయి చేసుకునే వాళ్ళుగా కానీ నోరు తెరిచి దుర్భాషలు ఆడేవాళ్ళుగా కానీ ఉండకూడదు. అలాగే మద్యపాని, అప్పటి కాలంలో కొంతమంది త్రాగుడు, ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు రహస్యముగా అలాంటి జీవితంలో జీవించేటువంటి పరిస్థితుల్లో కొంతమంది జీవితాలు ఉన్నాయి. మద్యపానియు కొట్టువాడును కాక, సాత్వికుడును జగడమాడని వాడును. సాత్వికుడును అంటే సౌమ్యుడు అంటారండి. సౌమ్యుడు అంటారు. సాత్వికానికి మరొక అర్థం సౌమ్యత, అంటే మృదువుగా ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడై ఉండాలి. సాత్వికుడును జగడ మాడని వాడును, ధనాపేక్షల లేనివాడునై, డబ్బు పిచ్చోడు కానివాడై, సంపూర్ణ మాన్యత కలిగి. మాన్యత అంటే గౌరవనీయత, సంపూర్ణ గౌరవనీయమైనటువంటి క్యారెక్టర్ కలిగి, జీవితం కలిగి, తన పిల్లల్ని స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఇది ఒక సేవకుడికి, ఒక సంఘ కాపరికి, ఒక అధ్యక్షుడికి కనీసం ఉండవలసిన అర్హతలు. ఎన్ని రకాలు వచ్చినాయో చెప్పగలరా? ఎన్ని విషయాలు బ్యాలెన్స్ చేసుకోవాలని దేవుడు సెలవిచ్చాడో చెప్పగలరా? తన గ్రంథంలో 1 నిందారహితుడు, 2 ఏకపత్ని పురుషుడు, 3 కనీసపు అనుభవం కలిగిన వాడు, 4వది స్వస్థ బుద్ధి, 5వది మర్యాదస్తుడు, 6వది అతిథి ప్రియత్వం, 7వది బోధింపదగిన వాడు, అంతవరకు 7. 8 సాత్వికుడు, 9 జగడమాడని వాడు, 10 ధనాపేక్ష లేనివాడు. 10 అయిపోయినాయా? 11వది సంపూర్ణ గౌరవనీయమైన జీవితాన్ని కలిగి తన పిల్లల్ని స్వాధీనపరుచుకుంటూ వాళ్ళని దేవుని భక్తిలో పెంచుతూ. 13వది తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. దగ్గరగా 12 నుంచి 13, 12, 14, 15 అంటే మద్యపానీయ కొట్టువాడు ఉన్నాయి కదా, అవి పెట్టలేదు నేను. అవి ఏం క్యారెక్టర్లు కాదుగా, వ్యసనాలు. అవి లేనివాడై ఉండాలి. అందుకని 13 ఫైనల్ చేశాను. మద్యపాని అంటే త్రాగుబోతుగాను లేదా వ్యసనపరుడుగాను ఉండకూడదు. తర్వాత తొందరపడి కొట్టడం కానీ దూషించడం కానీ చెయ్యని వాడై ఉండాలి. అక్కడ బ్యాలెన్స్ ఉండాలన్నమాట. ఈ కొలతలు ఒక సేవక పనికి వచ్చినటువంటి వ్యక్తికి కనీసం ఉండాలి. ఇది సేవకత్వానికి రాగోరిన వాడికి దేవుడు నియమించినటువంటి పద్ధతి. ఇవి కలిగి లేనివాడు సేవకు వస్తే స్టార్టింగ్లో ఏదో కొంచెం హడావుడైనా తర్వాత ఎక్కడ వేసిన గొంగడ అక్కడైనా అక్కడ ఆగిపోతుంది. తర్వాత అంతటితో ఆగల,
తిమోతి రాసిన పత్రికలోనే పక్క అధ్యాయంలో మీరు చూస్తే 4వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి ఒకసారి. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. ఒకవేళ అధ్యక్షుడు కొంచెం వృద్ధుడు గాక యవన ప్రాయంలో ఉన్నట్టయితే ఈ యవన చేష్టలని కొన్ని జిలాకు చేష్టలు ఉంటాయి. నా భాషలో చెప్పాలంటే కొంటె చేష్టలు. యవనస్తులకు సహజంగానే కొంచెం కొంటెతనం ఉంటుంది. ఈ కొంటెతనాన్ని అణుచుకోలేరు కొంతమంది. సేవకత్వానికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కొంటె వేషాలు, వాళ్ళ వస్త్రాల ద్వారా కానీ, వాళ్ళ తల జుట్టు విధానం ద్వారా కానీ, వాళ్ళ ముఖం మీద వాళ్ళ గడ్డాల స్టైల్ కానీ, అలాగే వాళ్ళ ప్రవర్తనలో కొన్ని తొందరలు యవన ప్రాయపు కొంటెతనపు చేష్టలు కనపడతాయి. ఆ కొంటెతనపు చేష్టలు కొంతమంది తృణీకరించడానికి కారణమవుతాయి. నువ్వు చూస్తేనేమో బోధ చేస్తున్నావు, ఎదుటి వాళ్ళకి ఇలా బతకాలి, ఇలా ఉండాలని చెబుతున్నావు, మరి నీ దగ్గర కొంటెతనం పోలేదు, నువ్వు ఎట్లా అని ఎదుటివాడు నిన్ను తృణీకరించకూడదు. ఎదుటివాడు నిన్ను తృణీకరించకుండా ఉండాలంటే నువ్వు ఎట్లా ఉండాలో తెలుసా? కింద చదువు. మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అది మళ్ళీ కొన్ని యాడ్ అయినాయి చూడండి. ఎలా ఉండాలి బాబు నువ్వు అంటే, నువ్వు కొంటి చేష్టాలు చేస్తే నీ యవన స్థితిని బట్టి, నీ పిచ్చి చేష్టాలను బట్టి కొంతమంది నిన్ను తృణీకరించే అవకాశం ఉంటుందిరా. సేవకుడు అనేవాడు గౌరవనీయుడై ఉండాలి. గర్వహృదయుడై ఉండుట ఎంత తప్పో, గౌరవహీనమైన బతుకు బతకడం కూడా అంతే తప్పు. అర్థమైందా? ఒకసారి నా స్నేహితుడు నాతో అన్నాడు, నా బాల్యం నుంచి అనేక సంవత్సరాలు నాతో స్నేహం చేసినవాడు, అరే ఒరే అని పిలుచుకున్నాం. చిన్న ప్రాయం నుంచి అరే ఒరే అని. ఒకసారి నేను సేవలోకి వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్ని ఎరా బాగున్నావా అన్నా. నేను ఒకసారి ఎరా బాగున్నావు అంటే వాడు 10 సార్లు అరే అంటాం మొదలు పెట్టాడు. నాకు ఓకే, నేను వాడిని అరే అన్నాను, వాడు నన్ను అరే అన్నాడు. కానీ నా పక్కన ఉన్నోళ్ళు మేమిద్దరం మాట్లాడుకోవటం విని అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి అంటారు, అతను ఏంటన్నా అరే ఒరే అంటున్నాడు నిన్ను అన్నా. బాబు, నా ఫ్రెండ్ వాడు, నా చిన్న ప్రాయం నుంచి వాడు నాతో స్నేహితుడు, వాడు నేను కలిసి చదువుకున్నాము, ఆడుకున్నాము మేము, వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండు, వాడు నన్ను అరేనే అంటాడు. అంటే ఏమోనన్నా అప్పుడేదో చిన్నప్పుడు అంటే అన్నారు, లేకపోతే అదే మీరు ఏదో లోకంలో ఉన్నప్పుడు మిమ్మల్ని అరే ఒరే అంటే ఏదో అనుకున్నారు మీ ఫ్రెండ్స్, ఇప్పుడు అతను నిన్ను అరే అంటే మాకు ఎందుకో బాధ కలుగుతుందన్నా అన్నారు. పాయింట్ అర్థం చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ అతను నేను ఎదురుపడ్డప్పుడు ఇక నేను వాడిని అరే అనలేదు, పేరు పెట్టి పిలిచా. నేను ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచానో వాడు నన్ను అరే అంటానికి సంకోచించడం మొదలుపెట్టాడు. అంటే ఎక్కడ ఉంది పాయింట్? అవతల వాడిని నేను ముందే అరే అని తృణీకరించినప్పుడు వాడు 10 సార్లు తృణీకరించాడు. నేను గౌరవనీయంగా వాడు నన్ను అంత గౌరవనీయంగా పేరు పెట్టి పిలిచినప్పుడు నేను అరే అని ఎలా అనేది అని వాడు సైతం మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడ్డాడు. దొరిలో వచ్చే అరే అనే పదాన్ని అణుచుకోలేక చివరికి నా కనపడటమే మానేశాడు. చివరికి బాగున్నావా అంటాం జంపు. ఏమో ఏదన్నా మాట్లాడితే వీడిని ఎక్కడ అరే అనాల్సి వచ్చిద్దు అని చివరికి బయటపడి చెప్పాడు కూడా విడిగా. నీతో మాట్లాడాలంటే కొంచెం టెన్షన్గా ఉంది నాకు, ఎక్కడ అరే అనే పదం వాడతాను అని. నీ చుట్టేమో కొంతమంది ఉంటా ఉన్నారు, నువ్వేమో నన్ను గౌరవంగా పిలుస్తున్నావు, నేను గౌరవంగా పిలవాల్సి వస్తుంది. అలా ఈ ఫ్లోలో ఎప్పుడన్నా ఆ పదం వస్తుందేమో అని భయం పడుతుంది, అందుకే నీకు దొరకకుండా పారిపోతున్నా అన్నాడు. సరే వాడు పారిపోని ఉన్నాయి, నాకు అనవసరం. నేనైతే అవతలి వాడు నన్ను తృణీకరించడానికి వీలుండేటట్టు నడుచుకోకూడదని డిసైడ్ అయ్యా. అది గర్వం కాదు, గౌరవనీయంగా ఉండటం. అవతల వాడిని మనం గౌరవించినప్పుడు వాడు మనల్ని చచ్చినట్టు గౌరవించాల్సిందే. మనం గౌరవించినా అవతలి వాడు గౌరవించకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆడనే తిడతారు. అవతల మనిషి ఎంత సంస్కారంగా మాట్లాడుతున్నాడు, నువ్వెంత చెత్తగా మాట్లాడుతున్నా, ఏంది నీవేవో అంటారు.
దేవునికి స్తోత్రం. అట్లాగా యవనమును బట్టి, ప్రవర్తనను బట్టి, తొందరపాట్లను బట్టి ఎవడు కూడా మనల్ని తృణీకరించకుండా మనం అవతలి వాడిని ముందు జాగ్రత్తగా డీల్ చేయాలి. బ్రష్ తెచ్చుకుందామని పొద్దున్నే కిరాణా షాప్కి వెళ్ళా, మా ఇంటి దగ్గరలో. ఫుల్గా ఉన్నారు జనం, వాళ్ళు సరుకులు ఇస్తున్నారు. వాళ్ళకి పోయినోడిని బ్రష్ పేస్ట్ అడిగి తెచ్చుకోవాలా, నాకెందుకు? ఒక ముసలం ఉంది, సింపుల్గా 90 ఏళ్ళు ఉంటాయి ఆమెకి, సౌండ్ ఇంజనీర్. నేనేమన్నానంటే ఆమెను అట్ట తట్టి, మా అమ్మ బాగున్నావా అన్నా. నాకెందుకు? ఆమెను తట్టి మా అమ్మ బాగున్నావా అన్నా. ఆమె ఇటు తిరిగి సగం కనపడవా ఆమెకి, ఎవటాడా అందే, ఇట్టనే అందే. నా పరువు పోయింది. ఇక ఎవడ్రాడా అందే. ఇక నేను మా అమ్మ అంటే వినపడవచ్చు, వినపడకపోవచ్చు. ఎవడురా నువ్వు అందనుకు మళ్ళీ పరువు పోయిద్దిగా. అసలు ఏమను పలకరించడమే నా తప్పు, కానీ వినపడదని తట్టి బాగున్నావా అన్నా. ఆమె కనపడలా, ఎవడ్రాడో అంది పెద్దగా. అక్కడున్న జనం అంతా విన్నారు, కొంతమంది నవ్వారు. ఆ కిరాణా షాపులో ఆ సరుకులు ఇచ్చే తల్లి కోప్పడింది, పెద్దగా అరిసింది. ఏం ముసలమ్మ, నీకేం మైండ్ పోయిందా? ఎవరు అంది. అంటే చూసి ఏందమ్మా అంది. అంటే ఎవరు సరిగా చూసావా, ఫలానా కాదు అంది. అయ్యా నువ్వు అనుకోలేదని అప్పుడు బతిలాడుతుంది. నిన్ను గదిలించుకోవటమే నా తప్పు, ఇంక నువ్వు బదిలాడినే చేయగలేదు మాట అనేసావు, పరువు బాయే, ఇంక చేసేది ఏముందని, ఏం పర్లేదు అని చేయి ఊపి జంప్ అక్కడి నుంచి. ఇట్లా కొన్ని అనుభవ పాఠాలు. అంటే మనం చులకనగా వ్యవహరించినప్పుడు, చులకనగా ప్రవర్తించినప్పుడు అవతలి వాళ్ళు తేలిగ్గా మాట్లాడతారు. ఇక్కడ బైబిల్లో చెప్పాడు, నీ యవనమును బట్టి ఎవడు కూడా నిన్ను తృణీకరించనియొద్దు, జాగ్రత్త. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, ప్రవర్తనలోను, పవిత్రతలోను కూడా విశ్వాసులందరూ నిన్ను చూసి నేర్చుకోవాలి. నిన్ను చూసి ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. నిన్ను చూసి ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. నిన్ను చూసి పవిత్రతను ఎలా కాపాడుకోవాలో నేర్చుకోవాలి. నిన్ను చూసి దేవుని యందు ఎలా విశ్వాసం ఉంచి గొప్ప కార్యాలు సాధించాలో నిన్ను చూసి నేర్చుకోవాలి. తిమోతి, జాగ్రత్త నాన్న, నువ్వు ఇలా ఉండాలని రాశాడు లెటరు. దేవుడు ఈ మాటలన్నిటి నుంచి దేవుడు మనందరితో మాట్లాడునుగాక. చదివిన వచనాల్లో నుంచి నా తండ్రి మనల్ని సంధించునుగాక. ఆమేన్. ప్రియులారా, కొన్ని విషయాలు చెప్పనివ్వండి, ఈరోజు చెప్పాలి. మీరు సమస్యలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, అప్పులతో, రోగాలతో, నానావిధ కష్టాలతో వచ్చి ఉండొచ్చు. ఏవేవో ప్రార్థనా రిక్వెస్ట్లు మీకు ఉండి ఉండవచ్చు. కానీ నేను చెప్పే ఒక్కటే మాటతో వాటన్నిటిని మీరు విడిచిపెట్టండి. దేవుడు నిన్న, నేడు, నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. నంబర్ 1, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, చాలా ప్రేమిస్తున్నాడు. నిన్నెంతో ప్రేమించాడు కాబట్టే నువ్వంటూ ఉనికిలోకి వచ్చావు. నువ్వంటూ కావాలి అని దేవుడు అనుకున్నాడు కాబట్టే నీ తల్లి గర్భాన నువ్వు జన్మించావు. దేవుడు నువ్వు కావాలి అనుకొని ఉండకపోతే అసలు నీకు జన్మే లేదు. నీకంటూ జన్మ వచ్చింది అంటే దేవుడు నువ్వు అనేదానివి ఒకదానివి, నువ్వు అనేవాడివి ఒకడివి కావాలని ఆయన కోరుకున్నాడు కనుక నీకు ఉనికి వచ్చింది, నీకు జన్మ అనేది వచ్చింది. అంటే అసలు నువ్వు అనేవాడివి ఉనికిలో లేనప్పుడే నిన్ను చూశాడు, అప్పుడే నిన్ను ప్రేమించాడు, ఆనాడే నువ్వు కావాలనుకున్నాడు కాబట్టి నిన్ను పుట్టించాడు. అంటే నువ్వు పుట్టక ముందే నిన్ను ప్రేమించాడంటే నమ్మగలవా? కాబట్టే కదండి నిన్ను పుట్టించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అనేవాడి ఒకడివి కావాలని ఆయన అనుకోకపోతే నీకు ఉనికి ఉందా? ఏంది చెప్పరు? మరి లేదనరే? మీరు చెప్పండి అమ్మా బంగారు తల్లులు. అంతే, ఆనాడే నువ్వు కావాలనుకున్నాడు.
కాబట్టి గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాడు. కొంతమంది మాటలు చెప్తారు, నిన్ను అంత ప్రేమిస్తున్నాను, ఎంత ప్రేమిస్తున్నాను, నీ కోసం చచ్చిపోతాను అని. కానీ ఇక్కడ నీ ప్రేమికుడు, నీ ప్రభు, నిన్ను ప్రేమించే నీ కన్న తండ్రి నీ కోసం ఆల్రెడీ చచ్చి తిరిగి లేచి చూపించాడు. ఎవరెవరో మాటలు చెప్తారు, కానీ ఇక్కడ చచ్చి తిరిగి లేచి చూపించినటువంటి ప్రేమమూర్తి ఉన్నాడు ఇక్కడ, ఆయన ప్రభు. మొన్న పావన్ రాజు ఒక అంశం మాట్లాడుతూ కొన్ని మంచి విషయాలు ప్రస్తావించాడు. ఒక ఏశావు అనేవాడు యాకోబు జీవితంలో లేకపోతే, వినండి బాగా, దేవుడు అంతసేటు ప్రేమిస్తే నా బతుకు ఎందుకు ఇంత దరిద్రంగా తయారైంది, నాకు ఈ బాధలేంది, నాకు ఈ కష్టాలేంది, నాకు ఈ కన్నీళ్ళేంది, నా ప్రయత్నాల్లో విఫలత ఏంది, నాకు ఎదురు దెబ్బలేంది, ఈ బికారి జీవితం ఏంది అనే ప్రశ్న నీకు ఉండొచ్చు. దానికి నా సమాధానం, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కనుకనే కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో గుండా దేవుడు తీసుకెళ్తున్నాడు. అదే చెప్తున్నాను నేను. మనందరినీ దేవుడు ప్రత్యేకంగా చెక్కుకుంటున్నాడు, సిద్ధపరుచుకుంటున్నాడు. ఎందుకంటే ముందే చెప్పాను, నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించకపోతే నీ లైఫ్ ఇంకో టైపులో ఉంటుంది. నీకు ఎలాంటి చెక్కడాలు ఉండవు, నీకు ఎలాంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉండవు, ఎలాంటి ఒత్తిళ్ళు, ఒడిదుడుకులు ఉండవు ఆయన నిన్ను ప్రేమించకపోతే. ఎందుకంటే వదిలేసేస్తాడు. వదిలేసినప్పుడు అడ్డదిడ్డంగా బతికి ఎట్టెట్టనో ఏదేదో పొందేసుకొని చివరికి చచ్చి నరకానికి పోతావు. చెప్పు, ఎక్కడికి పోతావు? చచ్చి భూమి మీద లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తావు, అడ్డదిడ్డంగా బతుకుతావు, అన్నీ అందుతాయి, అనుభవిస్తావు, చచ్చి నరకానికి పోతావు. నిన్ను దేవుడు నరకానికి అప్పచెప్పాలి అని నిన్ను ద్వేషించినట్టయితే నీకు ఎలాంటి చెక్కడాలు ఉండవు, ఎలాంటి ఒత్తిళ్ళు ఉండవు, ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు, ఎలాంటి శోధనలు ఉండవు, ఎలాంటి కష్టాలు ఉండవు. సొదొమ గొమొర్రా వాళ్ళు ఎలాగైతే బలిసి విచ్చలవిడిగా బాగా తిని బలిసి ముసలోళ్ళు మొదలుకొని పిల్లల వరకు అందరూ విచ్చలవిడిగా ఊరేగారో అట్టుంటుంది లైఫ్. కొంతమంది సోదరులు ఉన్నారు, నాకు అలాంటి జీవితం కావాలని కోరుకునేవాళ్ళు. అలాంటి జీవితాన్ని నీకు ఇచ్చాడంటే నీ చాప్టర్ క్లోజ్ అయినట్టే. నిన్నంటూ దేవుడు తీసుకొచ్చి కొన్ని ఒత్తిళ్లలో గుండా తీసుకెళ్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? నీ లైఫ్, నీ ఫ్యూచర్ బెస్ట్గా ఉండాలని దేవుడు డిజైన్ చేశాడు. అర్థమైందా? నీ ఫ్యూచర్ ఆశీర్వాదకరంగా ఉండాలని నిన్ను ముళ్ళబాటలో గుండా తీసుకెళ్తున్నాడు దేవుడు. మల్లె పూల బాటలో కాదు, కాళ్ళ కింద చల్లగా సువాసనగా మెత్తగా ఉండటానికి. మల్లెపూలు కాదు, ముళ్ళ బాటలో గుండా తీసుకెళ్తాడు. అబ్బో నడవలేకపోతున్నానయ్యా అంటే ఆయన అరచేతులు అడ్డం పెడతాడు. అవసరమైతే నేను నడిచాను, నువ్వు నడు అంటాడు. ఏం ప్రభువా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నాకు ఈ ఎగసాట్లేంది, ఈ బాధలేంది, ఈ ద్వేషాలేంది, ఈ పరిస్థితులేంది అంటే దేవుడు చెప్పే సమాధానం ఒకటే. ఏశావు అనేవాడు యాకోబు జీవితంలో లేకపోతే యాకోబు అనేవాడు ఇశ్రాయేలుగా మారే ఛాన్సే లేదు. ఫరో అనేవాడు మోషే లైఫ్లో లేకపోతే మోషే అనేవాడి చరిత్ర మనకు తెలిసేదే కాదు. స్తోత్రం. ఏమంటారు? మనందరి జీవితాల్లో దేవుడు అనుమతించిన ఏశావు లాంటి వ్యక్తులు లేదా పరిస్థితులు ఉంటాయి. వీళ్ళు మనకి కీడు తలపెట్టేవాళ్ళు. ఈ పరిస్థితులు మనకి ఇబ్బంది తలపెట్టాయి, ఇవి మనల్ని గాయపరిచాయి. అయినా దేవుడు అనుమతించాడు. ఎందుకంటే యాకోబుగా ఉన్న నిన్ను, స్థిరము లేని వ్యక్తిగా ఉన్న నిన్ను ఇశ్రాయేలుగా మార్చాలని దేవుడు డిసైడ్ చేశాడు. చెప్పండి, దేవుడి చేతుల్లో చెక్కబట్టం మీకు ఇష్టమా? లేకపోతే అలాంటి ఏం వద్దు, నాకు లోకస్తులు బతికిన బతుకు కావాలి, నాకు అన్ని విషయాల్లో ఎంజాయ్ కావాలని అంటావా? చెప్పు, ఇప్పుడే చేస్తాను నీ కోసం ప్రార్థన, ఆ లైఫే నీకు రావాలని. లోకస్తుల్లాగా నాకు ఎంజాయ్ లైఫ్ కావాలి అంటావా? అట్లయితే సొదొమ గొమొర్రా వాళ్ళ అభిషేకం నీ మీదకి రావాలని ప్రార్థన చేస్తారు. సొదొమ గొమొర్రా వాళ్ళ అభిషేకం నీ మీదకి రావాలని ప్రార్థన చేస్తారు. వాళ్ళ అభిషేకం వచ్చిందంటే వాళ్ళకు వచ్చినట్టు సమృద్ధి వచ్చింది, వాళ్ళకు వచ్చినట్టు నడమంత్రం, విడివేలం కూడా వస్తాయి.
చెప్పు మరి, పోదు గాని పాతాళానికి. కావాలా లేకపోతే ప్రేమ కలిగిన దేవుని చేతుల్లో ఒక శిల్పం వల్ల చెక్కబడతావా? చెప్పు, కరెక్ట్గా చెప్పు, నా గట్టిగా చెప్పు. చెక్కబడాలా? అట్లయితే ఒత్తిళ్ళు ఉంటాయి. నాకేంది అన్న ప్రశ్న వేయొద్దు. అట్లయితే ప్రయాణంలో ఒత్తిళ్ళు ఉంటాయి. అయితే ఒకటి, నిన్ను సావనివ్వడు, నిన్ను నాశనం కానివ్వడు. ఖచ్చితంగా నీకు సిద్ధపరిచిన గమ్యానికి నిన్ను చేర్చుకుంటాడు. అది నమ్మాలి. విశ్వాసం అంటే కళ్ళ ముందు ఉన్నదాన్ని చూసి నమ్మటం కాదు. అది నమ్మకం అనిపించుకోదు, విశ్వాసం అనిపించుకోదు. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? అదృశ్యములో ఉన్నదాన్ని విశ్వాస నేత్రాలతో చూచి దేవుని వైపు సాగిపోవటమే విశ్వాసం అంటే. స్తోత్రం చెప్పు, 2 చేతులు ఎత్తి. అది ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా, నేనేమి పూల పల్లకిలో రాలా. మాటలు పడటం నాకు తెలుసు, తిట్లు తినటం నాకు తెలుసు, ఘోరమైన దూషణ పొందటం నాకు తెలుసు, వస్త్రహీనత నాకు తెలుసు, ఆకలి బాధ నాకు తెలుసు, పస్తులు ఉండటం అంటే ఏంటో నాకు తెలుసు, వ్యాధి తీవ్రత ఏమిటో నాకు తెలుసు. అన్ని రకాల అనుభవాలన్నిటినీ రుచి చూపించి ఆ చేదైన అనుభవాల్లో గుండా దేవుడు తీసుకెళ్తున్నప్పుడు, ఆ చేదైన అనుభవాల్లో గుండా దేవుడు నడిపిస్తున్నప్పుడు, ఇంకా లేదురా జీవితం, ఇక బాగుపడను నేను, నా బతికింతే, నా చరిత్రింతే అని ఘోరాతి ఘోరంగా ఏడ్చుకున్న రోజులు నాకు తెలుసు. కానీ సుదూర భవిష్యత్తులో ఆయన పనిముట్టుగా, ఆయన చేతి పాత్రగా నన్ను వాడుకుంటాడన్న ఊహైనా ఊహించలేదు నేను. ఆయన ఒక శిల్పి అయి ఒక శిల్పం వల్ల నన్ను చెక్కుతున్నాడని గ్రహించలేకపోయాను. ఆ శనిగాను, గొణిగాను, చంపరాదా అని దేవునికి ఎన్నోసార్లు చెప్పుకున్నాను. ఎందుకే నన్ను బతకనిచ్చావు నువ్వు, నాకైనా ఏం చేస్తే నేను నరకానికి పోతానంటావు. అలాగా మరి నన్ను చంపొచ్చుగా, మరి నువ్వు ఎందుకు నన్ను బతకనీయటం? నాకు ఎందుకు ఈ దుర్భరం, ఎందుకు ఈ జీవితం? అలాగే నా ప్రాణం నేను తీసుకుని నరకానికి పోతావురా నువ్వు అంటావు. మరి నేను నరకానికి పోకుండా మరి నా ప్రాణం ఎట్టబోయిద్ది? నువ్వు తీసుకో, ఏంది నాకు ఈ జీవితం? అది తెలియక పిల్ల చేష్టలో. కానీ నాకు తెలియదు పాత్రని సారె మీద ఉంచాడని. కానీ నాకు తెలియదు. కానీ తర్వాత నాకు అర్థమైంది, ఇప్పుడు ఇంకా బాగా తేటగా అర్థమైంది. ఇప్పుడు ఆనాటి నా మాటలను బట్టి నవ్వుకొని సారీ చెప్పడం తప్ప ఏమనుకోకయ్యా, పిచ్చి మాటలు మాట్లాడాను సోది ఉన్నప్పుడు అని అట్లా అనుకోవటం తప్ప ఇప్పుడు చేసేది ఏమి లేదు. ఎందుకు? ఈ అనుభవాన్ని ఆనాడు నేను చూడలా. ఎవరు చూశారు? పెద్దగా చెప్పండి. చూశాడు. మరి నాకు తెలీదు. మరి చివరికి ఏం నాకు అన్యాయం చేశాడా? ఆ అనుభవాలే పాటలు, మాటలు ఆయన ఇచ్చినాయి. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు, కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం, నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. మావయ్య గారి దగ్గర నుంచి పారిపోయి వస్తున్నాడు యాకోబు. భార్యల్ని, పిల్లల్ని, మందల్ని తీసుకొని పారిపోయి వస్తుంటే యాకోబు, లాబాను కడుపులో మండింది మావకి. నమ్మకంగా వీడు మొత్తం సామానంతా వేసుకొని పోతున్నాడు, గొర్రెలన్నింటినీ వేసుకొని పోతున్నాడు. గొర్రెలేమో లాబాను సొమ్మేం కాదు, యాకోబు జీతం. అయినా సరే
యాకోబును దోచుకోవాలని, యాకోబుని చంపాలని కక్షభూనిన వాడే బయలుదేరాడండి మంది మార్బలాన్ని వేసుకొని లాబాను. ఇట్లా లాబాను తరుముతాడని తెలుసు యాకోబుకి. చూసావా దేవుడు ఏం చేస్తున్నాడో చూడు. యాకోబుకి ఏం చెప్పలా, యాకోబుతో ఏం మాట్లాడలా, యాకోబుని భయంలోనే ఉంచాడు. వినో వినో వినో, యాకోబుని భయంలోనే వణికేటట్టే ఉంచాడు, సమస్యలో ఉన్నట్టుగానే ఉంచాడు. యాకోబుని దెబ్బతీయాలనుకున్న లాబానుతో మాట్లాడుతున్నాడు. బాగా సమీపానికి వెళ్ళాడు. యాకోబు సమీపానికి ఎంత కక్ష పూనాడంటే యాకోబును చీల్చి చెండాలన్నంత కోపం వచ్చింది. చీల్చి చెండాడాలి దుర్మార్గుణ్ణి, నా మందంతా తీసుకొని పోతున్నాడు, నా పిల్లల్ని తీసుకొని పోతున్నాడని అంత కోపంతో బయలుదేరాడు. కనుకనే దేవుడు మాట్లాడాడు లాబానుతో. ఏమన్నా తెలుసా? యాకోబును సమీపించి మంచియే గాని చెడ్డయే గాని నీవు పలకకు సుమి. యాకోబుకి ఏమైనా కీడు తలపెట్టినా, కనీసం నోరు జారి ఎగస్ట్రాగా ఒక మాట మాట్లాడినా నువ్వు ఇంటికి చేరవు. ఎవరు మాట్లాడుతున్నాడు? దేవుని వార్నింగ్ అంటే ఏంది? అయిపోతావని అర్థం. చెప్పకనే చెప్పినట్టు. మళ్ళీ ఈ సంగతి యాకోబుకు తెలియదు. ఆ లాబానే చెప్పాడు, నీ పని చేద్దామని వచ్చినా కానీ అల్లుడు, నిన్ను మట్టిలో పెడదామని వచ్చా కానీ పితరుల దేవుడైన యెహోవా నాతో మాట్లాడాడు. నీ దేవుడైన యెహోవా నాతో మాట్లాడాడు. యాకోబుతో మంచియే కానీ చెడ్డయే కానీ నీవు పలకవద్దని నాతో మాట్లాడాడు. బతికిపోయావు. పోయి ఏమన్నాడో తెలుసా? వాస్తవంగా సాగుగొట్టాలని బయలుదేరినోడు దేవుడు వార్నింగ్ ఇచ్చేసరికి, అల్లుడు ఏమిటి ఈ ప్రయాణం, ఈ ఆకస్మిక ప్రయాణం? ఒక్క మాట నాకు చెబితే తంబూరాలతో, నాట్యంతో, సంభ్రమాశ్చర్యాలతో నేను నిన్ను సాగనంపుదునే. ఒట్టిదే సాగు చేసేవాడు. దేవునికి స్తోత్రం. దేవుడు వార్నింగ్ ఇచ్చిన తర్వాత లైన్లోకి వచ్చింది బండి. మన శత్రువులతో దేవుడు ఒక పక్క మాట్లాడుతూనే ఉంటాడు, మనకు మాత్రం భయం కల్పిస్తూనే ఉంటాడు. మనకేమో వాళ్ళు వచ్చి ఆడ మీద పడతారు అన్నట్టు చూపిస్తాడు. మరి వాళ్ళకి ఇవ్వాల్సిన వార్నింగ్ వాళ్ళకి ఇస్తాడు. మనల్ని గల్లించినప్పుడల్లా వాళ్ళకి బగులుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? ఎంతమందికి? మళ్ళీ వాళ్ళతో మాట్లాడినట్టు నీకు తెలియదు. మళ్ళీ అర్థమైందా? వాడికి ఇచ్చేది వాడికి ఇస్తాడు. ఇటుపక్క ఇప్పుడు లాభాంది అయిపోయిందిరా అనుకుంటే మళ్ళీ వేసావు. నా జ్యేష్ఠత్వ హక్కు కొట్టేశాడు. అలాగే నాకు రావాల్సిన దీవెనలు కూడా నా గెటప్పులో పోయి మా నాన్న కళ్ళు లేనివాడిని మోసం చేసి నా దీవెనలు కొట్టేశాడు. ఈ యాకోబు గాడిని బతకనీయకూడదు, వాడిని చంపాలని మా నాన్న ముసలోడైపోయాడు. ఈ ముసలోడు కన్ను మూసిన తర్వాత వాడిని కూడా గాజేస్తానని శపథం చేశాడు. వేశావు. మా నాన్న చచ్చిపోయినాక మా తమ్ముడిని కూడా చంపుతాను నేనని శపథం చేశాడు. వేసావు. వేసావా ఏడిచావా? వేసావు. వేసావు. శపథం చేస్తే దేవుడు అన్నాడు ఏడిచావని. ఇవిడ్రా నువ్వు నా అనుమతి లేకుండా యాకోబును ముడతావా? ముట్టు చూద్దాం అనుకొని ఉన్నాడు దేవుడు కూడా. అప్పుడు ఎబ్బోకు రేవు దాటిచ్చాడండి అందరినీ. ఎందుకు దాటిచ్చాడో తెలుసా? మామని తప్పించుకున్నాను అనుకుంటే ఇప్పుడు అన్న చంపుతాడేమో అని భయం. ఆల్రెడీ వాళ్ళ అమ్మ చెప్పనే చెప్పింది, అరే మీ నాన్న చచ్చిపోయిన తర్వాత నిన్ను చంపుదామని వాడి కోపాన్ని వాయిదా వేసుకున్నాడు. అంటే పగబట్టాడు మీ అన్న. మీ నాన్న చనిపోయిన తర్వాత నిన్ను చంపాలని ప్రతిజ్ఞ చేశాడు రా. వాడు చేస్తాడు, అంత పని చేస్తాడు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అంటే అప్పుడు లాభం దగ్గరికి బారిపోయాడు. అప్పుడు ఒంటరిగా పోయినోడు 2 గుంపులై వచ్చాడు ఇప్పుడు. కానీ యాకోబు గుండెలో ఏం భయం ఉంది? ఆ పాత పగ మా అన్నకు అంతే ఉందనుకుంటున్నాడు. నిజమే, అది నిజమే. యాకోబు ఎందుకైనా మంచిదని కొంతమంది పనివాళ్ళని పంపించాడు. పనివాళ్ళని పంపించాడు, మా అన్న ఎట్టున్నాడో చూడండి రా అని. వీళ్ళు పోయారు, ఏశావుని ఎదుర్కొన్నారు. ఏశావుకు చెప్పారు, మీ సహోదరుడైన యాకోబు వచ్చుచున్నాడు అని. యాకోబు వస్తున్నాడు అన్న మాట ఎప్పుడైతే వినబడిందో, రై తొందరగా రెడీ కండ్రా 400 మంది అన్నాడు.
తమ్ముడిని సాధారణంగా ఆహ్వానించడానికి 400 మంది ఎందుకండి? 400 మంది ఎందుకు? పట్టుకొని తన్ని మొత్తం బీభత్సం చేయడానికి. దేవునికి స్తోత్రం. కానీ ఏం జరిగింది తర్వాత? మేము అయ్యగారు యాకోబు గారు, ఇట్లా నువ్వు వస్తున్నావన్న మాట మీ అన్నకి చెప్పామో లేదో. ఎంత సీరియస్ అయ్యాడంటే, రే వెంటనే 400 మంది రెడీగా అంటారా అన్నాడు. ఏందో కొంచెం అనుమానంగానే ఉందండి అయ్యగారు. ఇంకా అనుమానం ఏముందిరా, వాడి పగ ఇంకా తీరలేదు. లేకపోతే 400 మందిని ఏం చేసుకుంటారు నా దగ్గర రావడానికి? ఖచ్చితంగా నన్ను, నా భార్యని, పిల్లల్ని, నా మందల్ని మొత్తం నాశనం చేయడానికే వస్తున్నాడు వాడు అని ఇక ముందుకు సాగలేకపోయాడు. సాగలేక ఆగిపోయి, ఏమయ్యా నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే. ఏమని వాగ్దానం? ఏంది నా బతుకు ఇట్టయిపోయింది? ఎందుకయ్యా నన్ను ఇట్లా చేశావు? ఏ దిక్కు లేని వాడిని చేశావు, ఆదరణ లేని వాడిని చేశావు. నా గతి ఏంటి అసలు? ఆశీర్వాదం అనుకున్నాను, కానీ నేను కలిగి ఉన్నది నిజంగా ఆశీర్వాదాలు కాదన్న సంగతి నాకు అర్థమైంది. నిజమైన ఆశీర్వాదం, దీవెన నీ దగ్గర ఉందయ్యా. అది మా నాన్న దగ్గర కాదేసయ్యా, నీ దగ్గర ఉంది. రాయ్యా, భార్యలు లేరయ్యా, ఇప్పుడు పిల్లలు లేరయ్యా, దాసదాసీలు లేరయ్యా, మందలు లేవయ్యా, ఒంటరిగానైపోయా, ఏకాకినైపోయా. దేవారా, నువ్వు రాకపోతే నాకు దిక్కు లేదు. నీవుగాక ఎవరు? ఆశ్చర్యం చెప్పనా, బయటోళ్ళు కాదు ఇప్పుడు ప్రాణం తీయాలనుకుంటుంది. అటుపక్క మావయ్య, ఇటుపక్క అన్నయ్య, సొంత వాళ్ళ చేతుల్లోనే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేసింది. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము. దేవుని గోజాడుకున్నాడు. ఆ రాత్రి దేవుడు దర్శించి, ఆ ఏశావు దెబ్బకి కలవరపోతే యాకోబుతో రాత్రంతా పెనుగులాడి ఎంతకీ గెలవకుండా చూచి తొడ గూటి మీద కొడితే దేవుడు ఆ గూడు వసిలి ఏమి లేదు, ఈ నడుం దగ్గర ఈ తొంటి ఉంటుంది కదండి, తొలగొట్టేసరికి అవిటోడు అయిపోయాడు. అప్పటిదాకా నిలబడి రొమ్ముకు రొమ్ము అనిచ్చినోడు ఇక బెండ్ అయిపోయాడు. అలా తొడగూడు వసలగొట్టి ఆ తర్వాత పేరు అడుగుతాడు. సరే ఆశీర్వదించు, నన్ను దీవించితేనే కానీ పోనీ అంటున్నాగా, నీ పేరు చెప్పు అన్నాడు. యాకోబునయ్యా మోసగాడిని. నేనేందో నాకు తెలుసయ్యా, నా బతికేందో నాకు అర్థమైందయ్యా అన్నాడు. రైట్, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి గనుక నీవు ఇక నుంచి ఇశ్రాయేలు అనబడదు అన్నాడు. ఇక నుంచి నీవు ఇశ్రాయేలువే. నాతో పోరాడావు. ఫస్ట్ ఏమో రొమ్ముకు రొమ్ము అనిచ్చాడు, తొడ మీద కొట్టేసరికి కాళ్ళు పట్టుకున్నాడు. దేవునికి మహిమ. రొమ్ముకు రొమ్ము అనిచ్చడం అంటే ఏంటో తెలుసా? దేవునితో ఒప్పందాలు చేయటం. నేను పోయిన చోటెల్లా నీవు నాకు తోడై ఉండి నాకు కలిగిన అంతటిని ఆశీర్వదిస్తే నీకు దశంభాగం ఇస్తా. ఏందది? దేవుడితో బేరసారాలు. నేను పోవు చోటెల్లా నీవు నాకు తోడై ఉండాలి, నన్ను ఆశీర్వదించాలి, అన్ని విషయాల్లో నన్ను గొప్ప చేయాలి, అప్పుడు నా రాబడిలోంచి నీకు ఇస్తా 10వ భాగం. ఇంకొకటి ఏంటంటే, ఇంకొకటికి మొక్కను, నువ్వు నా దేవుడు అయి ఉంటావు, నేను నీ భక్తుడై ఉంటా, అంతే. ఇది రొమ్ముకు రొమ్ము అనిచ్చటం అంటే. ఎప్పుడైతే తొడ మీద కొట్టాడో, తొడగూడు వసిలిందో, అది కొడుతున్నాడు చూడు, అయిపోయింది, కొట్టేశాడు.
అయిపోయాయి. ఇంకా లేవలేడు, ఇంకా పెనుగులాడలేడు, అయిపోయింది, కూలబడిపోయాడు. ఇక కాళ్ళ బేరానికి వచ్చాడు. ఇక్కడేమో ప్లెయిన్గా చూపించాడు. బైబిల్లో హోషేయాలో ఏం రాసిందో తెలుసా? అతడు మగసిరి గలవాడై పోరాడాడు. యాకోబు మగసిరి గలవాడై పోరాడాడని కింద కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకున్నాడట. పెద్దగా ఏడ్చేశాడు. రొమ్ముకు రొమ్ము ఆనించడం కాదు, నీకు దశంభాగాలు ఇయటం కాదు, నువ్వు నాకు దేవుడు అయి ఉండటం కాదు, ఇక నువ్వే నాకు దిక్కు అని పట్టుకున్నాడు కాళ్ళు. ఇక లేదు వేరే ఆప్షన్ నాకు, ఇక లేదు నాకు వేరే ఆప్షన్, నువ్వే నాకు దిక్కు అని పట్టుకున్నాడు కాళ్ళు. అప్పుడు దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నీ జీవితంలో దేవుడు ఏశావులను అనుమతించాడో, ఫరోలను అనుమతించాడో, అలాంటి పరిస్థితులు అనుమతించాడో, ఇవన్నీ నిన్ను చెక్కడం, ఒక చక్కని శిల్పంగా చెక్కే దానిలో భాగాలే తప్ప దేవుడు నీ మీద ఏం పగబట్టలేదు, నువ్వంటే ఆయనకి ఏం ద్వేషం లేదు. ఇంకా చెప్పాలంటే తన ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం నువ్వు ఆయనకి. తమ్ముడు నమ్ముతావా? తమ్ముడు నేను నమ్ముతాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎంత ఇష్టం నువ్వంటే? ప్రాణం పెట్టేశాడు కదండి, ప్రాణం. అదేనన్నా ఇంత ప్రేమిస్తున్నాడని చెబుతున్నావు, బాగానే ఉంది, కానీ నాకు ఈ బాధలేందో అని ప్రేమించాడు కనుకనే శ్రమల కొలిమిలో గుండా తీసుకొస్తున్నాడు. అదే నిన్ను ప్రేమించకపోయి ఉంటే నిన్ను వదిలేసేవాడు, సొదొమ గొమొర్రా వాళ్ళ బతుకయ్యేది నీది. బాధలో ఇబ్బందులో ఈ జీవితం బాగుందా? ఆ జీవితం బాగుంటుందా? బాధలో ఇబ్బందులో ఈ జీవితంలో దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆ జీవితంలో బాధలు ఉండవు, కానీ దేవుడు ఉండడు. కావాలన్నాడు చేతులు ఎత్తండి. దేవుడే కావాలి, రైట్. మరి దేవుడు కావాలంటే ఈ బాధల జీవితంలో ఉంటాడు. ఎందుకంటే ఆయన మరి ఊరుకోడు. కొంతమంది కొడుకులు వేరు పడతాం అంటారు. ఎందుకు? తండ్రితో ఉంటే ప్రతిదానికి చెబుతుంటాడు, నచ్చదు. తల్లితో ఉంటే ప్రతిదానికి చెబుతుంటుంది, నచ్చదు. అందుకే వాడేమనుకుంటాడు, వాడి భార్య ఏదన్నా చేయని అన్నీ వీళ్ళకి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది ఒక దరిద్రం అయిపోయింది, తలపోటు అయిపోయింది. మనం వేరైపోదాం. అప్పుడు మనకి ఏ ఆంక్షలు ఉండవు, ఏ అదుపాజ్ఞలు ఉండవు, ఏ గొడవ ఉండదు, ఏ దరిద్రం ఉండదు. అనే కదా వేరైపోతారు. అట్లాగే దేవుడితో కూడిన జీవితం తండ్రితో కూడినటువంటి జీవితంగా ఉంటుంది. నాన్నకు నోరాగదు. ఈడే చెప్పిన, రే అబ్బాయి మంచిది కాదు వదిలేగు అంటాడు. ఈడు ఏ అడుగైపోయిన అబ్బాయి ఆలోచించరా అంటుంటాడు. అట్లాగే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు కనుక ఎట్టబడితే అట్ట బానీయుడు, ఓ పద్ధతి ప్రకారం తీసుకెళ్తాడు. అది 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 దేవునితో కూడిన ప్రయాణం. స్తోత్రం. కాస్త కష్టాలైనా, కొద్ది కాలం కడగళ్ళైనా దేవునితో కూడిన జీవితమే ఆశీర్వాదకరం. కావద్దు మనకు అనుభవాలు, అంతే. కాబట్టి ఇప్పుడు మీరు అందరూ కూడా వాటి గురించి ఆలోచన చేయొద్దు. ఇప్పుడే కాదు, ఇంటికి పోయాక కూడా ఆలోచించొద్దు. అదే నన్ను ఆలోచించుకోకపోతే ఎట్లా అంటావు? సరే ఆలోచించి చించు. స్తోత్రం, స్తోత్రం. ఏమి చించగలవు? వస్త్రంలో చించగలవు, అంతకు మించి ఏం చించలేవు. ఏమన్నా చించేది ఉంటే చెప్పు మరి. అదేదో దేవుని ముందు కూర్చో, దేవుని పాదాలు పట్టుకో. నీకు అర్థం కాని పక్షంలో ఆయన్నే నీ మనసులో ఒక మెరుపు లాంటి ఆలోచన పుట్టిస్తాడు. 3 సంగతులు చెప్తా, చెప్పి నేను చెప్పాలనుకున్న విషయం ఈరోజు మీకు చెప్తా. అది చెప్పి ముగిస్తాను నేను. మళ్ళీ నాకు పనులు ఉన్నాయి అవతల. మీకేం శుభ్రంగా మొద్దు తిని సంఖలో బైబిల్ పెట్టిన తారే రా అనుకుంటా పోతారు. కూని రాగాలు తీసుకుంటా, నాకు బోల్డంత పని ఉంది. హల్లెలూయా. అది చెప్తా. నీ జీవితం అనే బల్ల మీద దేవుడు 3 పేపర్లు పెట్టాడు. మడత వేసినటువంటి 3 పేపర్లు పెట్టాడు.
ఒకటి నిన్నటిది, ఒకటి నేటిది, ఒకటి రేపటిది. స్తోత్రం. 3 ఉన్నాయి పేపర్లు మడత పెట్టి కనపడకుండా, లోపల ఏముందో కనపడకుండా 3 ఉన్నాయి. ఒకటి నిన్నటిది, ఒకటి ఈరోజుది, ఒకటి రేపటిది. నిన్నటి పేపర్ని ముట్టొద్దు, ఆల్రెడీ నిన్న చూసేసావు నువ్వు. మళ్ళీ నిన్నటి దలిపోసుకుంటే ప్రయోజనం ఏముంది? ఏమన్నా తిరిగి నువ్వు మార్చగలవా నిన్నట్లోకి ప్రవేశించి? కొంతమంది బతుకుతారు నిన్నలో. అప్పుడు అలా జరగకుండా ఉండాల్సింది. అసలు అప్పుడే తేడా పడ్డాను. అసలు అప్పుడు నాకు ఏం దయ్యం పట్టిందో ఏమో, నాకు అసలు అప్పుడు అట్లా చేశాను నేను. అసలు అప్పుడు అలా చేయకుండా ఉంటే, ఒరే సోది ముఖమా, నువ్వేమన్నా పోయి అప్పట్లోకి పోయి ఏమన్నా మారుస్తావా? చెప్పు, మారుస్తావా? మరి ఎందుకు పద్దాకలు అప్పుడు ఎర్రముఖం వేసుకుని పద్దాకలు అప్పుడు అని నిన్నంలో బతుకుతావు అంటున్నాడు దేవుడు. నేను కాదమ్మో, దేవుడు అంటున్నాడు. పద్దాకలు నిన్నల్లో బతుకుతావు ఎందుకు? అప్పుడు అని అయిపోయింది, తీసే. ఓకేనా? కాబట్టి నిన్నటి పేపర్ని ముడతావా? అయిపోయా, చూసేసావు నువ్వు. ఇంకేంది దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి చూసేది? మరి రేపటి పేపర్ని ఓపెన్ చేస్తావా? అది రేపటికి దాచిపెట్టింది, మరి ఇప్పుడే ఎందుకు తపన? కొంతమందికి ఇదొక దరిద్రం. కొంతమంది నిన్నల్లో బతికితే కొంతమంది రేపుల్లో బతుకుతుంటారు. ఇప్పటికి బాగానే ఉంది కానీ రేపటికి ఎట్నో. ఇప్పటికి పర్వాలేదయ్యా, బాగానే ఉంది కానీ, ఓరిని గాని జల్లంగుండా పద్దాగలికి కానీ ఇప్పటికి బాగానే ఉంది కానీ రేపటికి ఎట్టనో. అరే రేపు పోయినప్పుడు రేపు పేపర్ ఓపెన్ చేయి. నువ్వు ఈ రోజులో ఉండి రేపటి పేపర్ ఇప్పుకొని గుండె పగిలి చేస్తావే. అవునా? రేపు పేపరు రేపు ఇప్పుదు కానీ అది విప్పినప్పుడు నిన్న నీ పక్కన ఉన్నవాడు, ఈరోజు నీ పక్కన ఉన్నవాడు రేపు కూడా నీ పక్కన నిలబడతాడు. ఏమన్నా ముసలోడు అయిపోతాడా? ఏమమ్మా, నువ్వు అవుతావేమో జుట్టంతా తెల్లగా నరిసిపోయి ముసలమ్మవే. ఆయన జుట్టు కాకపక్షములోలే కృష్ణవర్ణములు అన్నాడు. ఆయన నిత్య నూతనుడు. అర్థమైందా? మా నాన్న ముసలోడు అయిపోతున్నాడు, ఇంకా నన్ను ఎవరు ఆదుకుంటారు, నాకు దిక్కెవరు? మా నాన్న ముసలోడు అయిపోతున్నాడు, మా నాన్న పోతాడిక, నాకు దిక్కెవరు అని ఏడవటానికి ఈ నాన్న పోయే నాన్న అయింది. పోతే నువ్వు పోవటమేగా నా నాన్న దగ్గరికి, ఆ నాన్న బాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను పెట్టిపోడు. కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. అసలు నువ్వు వచ్చినటువంటి ప్రయాణంలో, నువ్వు వచ్చిన బాధల్లో అసలు ఇప్పటిదాకా నువ్వు బతికున్నావంటేనే రికార్డ్ బ్రేక్. ఎప్పుడు అయిపోవాల్సింది. కానీ ఎట్ట బతికా, ఎట్లా తప్పించుకున్నావు? ఇన్ని సంవత్సరాల మనుగడ ఎట్ట సాగింది? అసలు అంత కఠినమైన పరిస్థితుల్లోంచి ఎలా బయటపడ్డావు? నీ కనబడకుండా నీ పక్కనే ఉండి అన్నిట్లో నుంచి నిన్ను చంకనెత్తుకొని తెచ్చింది ఆయన. ఇంతకాలం కాచినవాడు రేపు గాయడా? మరి ఎందుకు దడ? రేపటి పేపర్ ఇయ్యాలే ఓపెన్ చేసుకొని అనవసరంగా ఆర్టిస్ట్ రోగులు తెచ్చుకోవటం అనవసరం కదా. ఏదో ఆరోగ్యరీత్యా వస్తే అది వేరే సంగతి, కానీ దడ ఆయాసం పెంచుకొని ఆర్టిస్ట్ రోగులు అంటే కొంతమంది దడపడి తెచ్చుకుంటారు, అదే వేస్ట్ కదా. ప్రకృతి సిద్ధంగా వస్తే రాని చేయగలిగింది ఏం లేదులే, కానీ దిగులేసుకొని తెచ్చుకోవద్దు. నిన్నటి పేపర్ జోలికి, రేపటి పేపర్ జోలికి. అది ఎప్పుడు? రేపటిది పెద్దగా చెప్పు, మళ్ళీ గట్టి చెప్పు. ఏంటిది? రేపా? రేపటిది రేపే. మరి ఎప్పుడు పేపర్ చూసుకోవాలి? అదయ్యా ఈరోజు పేపర్ నీ ముందుంచాడు కనుక దాన్ని విప్పు, అంతవరకే. ఈరోజు ఏందో చూడు, నిన్నట్లోకి వెళ్ళవాకు. నిన్న మంచి జరిగిందా చెడ్డు జరిగిందో దాన్ని నువ్వు మార్చలేవు. అర్థమైందా? రేపటి భవిష్యత్తును నీ కోసం సిద్ధపరిచిన దేవుడు ఉన్నాడు. అదొక్కటి నమ్మి బతుకు.
అదొక్కటి నమ్మి బ్రతుకు. ఈరోజు నీకు ముందుంచినది ఏదో చూడు. దీన్ని ఇంకొక కోణంలో చెప్తా. నిన్నటి పేపర్ని బట్టి అది మేలైనా కీడైనా నిన్న అయిపోయింది, దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పు. నిన్నటిని గురించి దేవునికి కృతజ్ఞతలు చెప్పు. ఈరోజు నీకు పరిచర్యకు సమయం ఇచ్చాడు. నిన్నటిదేమో కృతజ్ఞత పేపరు, ఈరోజుదేమో పరిచర్య పేపరు, రేపటిదేమో విశ్వాసపు పేపరు. స్తోత్రం. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. గడిచిన నిన్నటిని బట్టి స్తోత్రం. ఈరోజు ఉంది, ఈరోజు ఎందుకు ఉంచాడు, ఈరోజు ఎందుకు నాకు అవకాశం ఇచ్చాడు, ఈ రోజులో నేను దేవుని పని ఏం చేయగలను అనేది చూసుకో. పుట అంటే ఏంటి? పుట అంటే పేజీ. మొదటి పుట, రెండవ పుట, మూడవ పుట, నాలుగవ పుట అంటే పేజీ. నిన్నటి పుట కృతజ్ఞతాస్తుతి, నేటి పుట పరిచర్య పుట, రేపటి పుట విశ్వాసపు పుట. గుర్తుపెట్టుకో. ఇలాగుండు. రేపటికి దేవుడు ఉన్నాడు. నిన్నటికి మంచి జరిగింది, చెడు జరిగింది, దాన్ని అంతట్లోంచి తెచ్చిన దేవునికి కృతజ్ఞతలు. ఈరోజు దేవుని కోసం ఏం చేయగలను? ఇదే అమ్మా, ఇదే నాన్న ఆలోచించాల్సిందే. ఈరోజు ఉంది కాబట్టి ఈరోజు ఏం సంపాదిస్తాను, ఏం కొప్పేద్దామని కాదు. నాకు ఇవ్వబడిన ఈ రోజులో దేవుని కొరకు నేనేం చేయగలను అంతే. ఎంతమంది ఇలా తీర్మానం చేసుకున్నారు? నిన్నటి పేపర్ ఇప్పుతావా? పెద్దగా చెప్పు. అయిపోయింది అది. రేపటి పేపర్ ఇప్పుతావా? ఇప్పు, పెందలాడిపోదు కానీ. నేను ఉన్న సంగతి చెబుతున్నాను నేను. ఇప్పు, రేపటి పేపర్ ఇప్పు, పెందలాడు ఒక దారి అవుదు కానీ. కొంతమందికి జాతకాలు చూసుకునే అలవాటు, కొంతమందికి జాతకాలు చెప్పించుకునే అలవాటు. వాడి డబ్బు కోసం వాడు చెబుతాడు, ఇంకా 3 ఏళ్లలో నీకు మరణగండం ఉందంటాడు, లేకపోతే ఇంకొక 6 నెలల్లో నీకు చావు ఉందంటాడు. ఆ చావు నీకు తప్పిపోవాలంటే నీకు ఒక కార్యక్రమం చేయాలా, అది చేయాలంటే ఒక 50,000 అయింది అంటాడు. దేవుడు మరుగు చేసిన దాన్ని తెలుసుకోవటానికి ట్రై చేయొద్దు. రహస్యములు యెహోవాకు చెందును. నాకు తెలిసిన ఒక తల్లి కుమారుడు దుఃఖలాగుండేవాడు, బక్కజిక్కిపోయాడు. బంధువురాలు అయితే, ఏంది నీ కుమారుడు అట్ట అయ్యాడని అడిగా. వాడికి ఎవడో జాతకం చెప్పాడంటయ్యా, ఇంకా 2-3 ఏళ్లలో పోతావని చెప్పి. 2-3 ఏళ్లలో పోతావన్న ఆ మాటకి ఈ నెలలోనే బక్కజిక్కిపోయాడు. ఎందుకు అనవసరంగా? కాబట్టి రేపటిని గురించి తెలుసుకోవటానికి ట్రై చేయొద్దు. రేపటి సంగతి దేవుడు చూసుకుంటాడు. నిన్నటి సంగతి అయిపోయింది, ఈరోజు సంగతి ఏందో చూడు. ఏ పేపర్ ఇప్పుతారు పెద్దగా? రేపటి పేపర్ నువ్వు రేపు ఇప్పుదు కానీ తొందర ఎందుకు ఇప్పుదు కానీ, అది రేపు ఇప్పుదు కానీ. ఓకేనా? ఇంక దిగులు, విచారాలు, గుండెదడ, ఆయాసాలు ఏమైనా ఉంటాయా? అవన్నీ అవిశ్వాసులకి. దేవుణ్ణి నమ్ముతున్నావుగా? గట్టిగా చెప్పు. డౌట్ లేదుగా? ఇంతకాలం నడిపించింది ఆయనే అనే నమ్మకం ఉందా? ఇంతకాలం ఆయనే నిన్ను నడిపించాడన్న విశ్వాసం ఉందా? ఇంతకాలం ఉన్నోడు, ఇంతకాలం నడిపించినోడు ఇప్పుడు వదిలేస్తాడా? ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు నువ్వు వదిలేసావు కానీ నిన్ను మాత్రం ఆయన వదల్లా. పిచ్చి మహారాజు పట్టుకొని నీ చేయి నడిపిస్తానే ఉన్నాడు, నా చేయి పట్టుకొని నడిపిస్తానే ఉన్నాడు. ఆయన వదిలినాడు. మన బతుకు పెద్దోళ్ళు అంటారే, నీ బతుకు కుక్కలు పడవని. అట్ట అయింది ఆయన వదిలిపెడితే. వదలడు. ఆమేన్. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న చెప్పొచ్చా మరి? ఇంకేం దడలేదుగా? నాకేంది ఈ బాధలు, నాకేంది ఈ కష్టాలు అనే క్వశ్చన్ లేవుగా? స్తోత్రం. అన్నిటిని బట్టి, ఓకేనా? బాధల్ని బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, అప్పుల బాధలను బట్టి, కలతలను బట్టి, కష్టాలను బట్టి స్తోత్రం. ఇవన్నీ మనల్ని ఇశ్రాయేలుగా చేయడానికి దేవుడు మనకు అనుమతించిన ఏశావులు. ఓకే?
ఇక రిలాక్స్, ఇంకా ఏం ఆలోచించొద్దు. మీ హృదయానికి ఒక భారం కలిగించే మాట చెప్తాను, అదొక్కటి తీసుకొని ఇంటికి పోండి. ఈవేళ మీరు ఎన్నో భారాలతో వచ్చారు, అందుకని ఇంత అరగంట ప్రసంగం చేయాల్సి వచ్చింది మళ్ళీ మిమ్మల్ని లైన్ చేయడానికి. ఏ విధంగా లైన్ చేయడానికి? మీ మనస్సులని ట్యూన్ చేసుకోగా అవన్నీ వదిలించడానికి ఇంత టైం పట్టింది నాకు. లేకపోతే ఇక నేను ఏదన్నా చెప్పని, ఇవన్నీ ఏమో కానీ ఆ పెట్ట చేయాలో ఏమో, ఈ టైపులో ఉంటారు. అప్పుడు నేను చెప్పిందంతా పోయిద్దిగా. అందుకని ముందు మీకు దడ ఏది కలిగిస్తుందో దానిపై నేను చేశాను, ఇప్పుడు చెప్తాను వినండి. అందరి హృదయాల్లోనికి ఒక భారం తీసుకోండి. దేవా, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది ఉన్నారు. ఉన్న పనివారేమో నాసిరకం సైనికులు అయిపోయారు, కొంతమంది రాజీ పడిపోయారు, కొంతమంది శత్రువుతో చేతులు కలిపేశారు. అరాకొరా ఉన్నవాళ్ళు కిందపడి మీదపడి ఎట్టనో పడతా లెగుస్తా తిప్పలు పడతా ఉన్నారు. దేవా, కోత విస్తారంగా ఉంది, పనివాళ్లను పంపవయా అని ప్రార్థన చేయండి. అది కూడా హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. మొర్ర పెట్టండి. అంతరంగంలో ఒక మూల్గు. అన్ని సంవత్సరాలు షిలోహులోనున్న మందిరానికి వెళ్ళి హన్నా ప్రార్థన చేసింది, కానీ ఏ సంతతి లేదు. ఆ సంవత్సరం మాత్రం హన్నా తన హృదయం అంతటిని కుమ్మరించింది అని రాసుంది. హృదయం అంతటిని కుమ్మరించి హన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు హన్నాకి మాటలేం లేవు. హృదయం అంతా కుమ్మరించి ప్రార్థన చేస్తున్నప్పుడు హన్నా మూలుగులతో ప్రార్థించింది. మూలుగులు అని మూలుగుతుంది. దైవజనుడికి సైతం హన్నాను చూసినప్పుడు తాగి ఊగుతుందేమో అనుకున్నాడు, తాగి మత్తు ఎక్కువై మూలుగుతుందేమో అనుకున్నాడు. ఆమె పరిశుద్ధాత్మ వశురాలై ప్రార్థిస్తుందన్న సంగతి ఏలీ గుర్తించలేకపోయాడు. హృదయం అంతటిని కుమ్మరించి ప్రార్థించుట అంటే ఇక ఆ ప్రార్థన ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఆ ప్రార్థన కన్నీళ్లతో ముడిపడి ఉంటుంది. ఇక దానికి మాటలు ఉండవు, మూలుగులే. బాగా తీవ్రమైన వేదన కలిగినప్పుడు అలాంటి ప్రార్థనలు వస్తాయి. ఎవరికన్నా ఉందా ఆ అనుభవం? దేవుడి కృప వల్ల నాకుంది. మూలుగులతో ప్రార్థించిన అనుభవం, దేవుని ఆత్మ వశమైపోయి ఇక మాటలేం ఉండవు ఆ ప్రార్థనలో, కన్నీళ్లు మూలుగులే. ఎంతమందికి ఉంది? ఇక అప్పుడు మాట రాదు, ఒప్పుకుంటారా? ఇక ఒక రకమైన మూలుగు తప్ప ఏం ఉండదు. ఆ కన్నీళ్లలో, ఆ ఏడుపులో ఆ మూలుగుడు తప్ప ఇక ఏం ఉండదు. ఎందుకంటే మాట్లాడడానికి ఓపిక కూడా ఉండదు. కానీ ఆశ్చర్యం చెప్పనా, పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి చేసే ప్రార్థన మూలుగులతో ఉచ్చరింపశక్యం కానీ మూలుగులతో ఉన్న ప్రార్థనేనట. భాషలతో ప్రార్థన రెండవది, మూలుగులతో ప్రార్థన. భాషలతో ప్రార్థన రెండవది, ఇది ఇంకా తీవ్రమైంది. భాషలన్నా మాటలేగా, ఆ మాటలు కూడా ఉండవు. అలాంటి ప్రార్థన హన్నా చేసింది. ఎందుకు అంత భారం వచ్చింది హన్నాకి? ఎంతో భారం గుండెల్లో ఉంటే కానీ అట్లాంటి ప్రార్థన రాదబ్బాయి. అమ్మా, ఎంతో భారం గుండెల్లో ఉంటే కానీ అట్లాంటి ప్రార్థన రాదు. ఎందుకు అంత భారం వచ్చింది హన్నాకి? అంతకుముందు ఎన్ని సంవత్సరాలు వచ్చినా అన్ని సంవత్సరాలు అడగనిది ఆ ఏడు అడిగింది. ఏంటో తెలుసా? నీవు నాకు ఒక మగపిల్లను దయచేసిన ఎడలా పాలు విడవగానే వాడిని తెచ్చి ఈ మందిరంలో వదిలేస్తాను నేను అంది. వాడిని నీ కొరకు పెంచుతాను, తెచ్చి నీ మందిరంలోనే వదిలేస్తాను వాడిని అంది. అంత భారం ఎందుకు వచ్చింది హన్నాకి అంటే ఏలీ కుమారుల బ్రతుకేమిటో ఆమె తెలుసుకుంది. ఏలీ వృద్ధుడైపోయాడు, మందదృష్టి గలవాడైపోయాడు. ఏలీ అనే యాజక దీపం ఆరిపోయేటట్టుంది. ఆయనకు పుట్టిన కొడుకులేమో దుర్మార్గులై యెహోవాను ఎరగని వాళ్ళు అయిపోయారు. అయ్యో, యాజకుడి కుమారులేమో భ్రష్టులైపోయారు, యాజకుడేమో వృద్ధుడైపోయాడు. అయ్యో దేవా, నా దేవా, నీ మందిరంలో దీపం పెట్టే దిక్కుండదా? అయ్యో, ఇన్నాళ్ళు గొడ్రాళ్ళని నేను నెపం తప్పించుకోవడానికి సంతుని అడిగాను.
నేను గొడ్రాలు అనిపించుకోకూడదు, నేను కూడా సంతానవతిని అయ్యాను అనిపించుకోవడానికి సంతానాన్ని అడిగాను, కానీ ఇప్పుడు అలా అడగట్లేదు నేను. అదుగో వారు భ్రష్టులు అయిపోయారు, ఈ ఉన్నవాడేమో వృద్ధుడైపోయాడు. దేవా, ఈ ఒక్కడు జారిపోతే నీ మందిరంలో దీపం వెలిగించేవాడెవరు నాయనా? నాకొక్క మగబిడ్డ నీదేవా, పాలు విడవగానే వాడిని తెచ్చి ఇక్కడ వదిలిపెడతాను. నీవు నాకు ఇచ్చే కుమారుడు ఇక్కడ దీపం వెలిగిస్తాడు దేవా. అయ్యో దేవా, నీ సన్నిధిలో దిక్కేవారు నాయన, నీ సన్నిధిలో దీపం వెలిగించాడు. ఆ భారం, ఒకప్పుడు గొడ్రాలు అనే భారం, ఇప్పుడు దానికి తోడు దేవుని సన్నిధిలోని అవసరత, దేవుని పరిచర్య యొక్క అవసరత ఎరిగి ఈ రెండు భారాలు ఎక్కువైపోయినాయి ఆమెకి. అంతకుముందు ఒకటే భారం ఉండే, దేవా నన్ను ఎందుకు గొడ్రాలు చేసావు, నన్ను ఎందుకు గొడ్రాలు చేసావు, దానికి మాటలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక భారం యాడైంది, దేవుని మందిరంలో దీపం పెట్టేవాళ్ళు ఎవరు అని. ఆ భారం ఈ భారం, రెండు భారాలు ఏకమయ్యేసరికి ఇప్పుడు ఆ మనిషికి మాటలు రాలా. ఇక మూలుగుడు స్టార్ట్ అయింది, ఆత్మ వశురాలయ్యింది. ఆమె ఏడ్చి 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 మూలుగుతుంది. దైవజనుడు చూసి, ఎందాక మతురాలవై ఉంటావు అన్నాడు. అప్పుడు వచ్చి చెప్పింది, అయ్యా నీ దాసురాలైన నేను, ఏలినవాడా నీ దాసురాలైన నేను మత్తురాలను కాను. నా హృదయం అంతటిని నా ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను. నా హృదయం అంతటిని నా ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను. కన్నీళ్లతో, మాటలు రాని మూలుగులతో నా విన్నపాలను నా ప్రభువుకి తెలియజెప్పుకుంటున్నాను. ఏలినవాడా, నేను త్రాగిన దాన్ని కాను, అట్టి అలవాట్లు నాకు లేవు. అరే అవునా అమ్మా, అవునా? కొద్దిగా నాకు కొంచెం ఈ మంద దృష్టి అయిపోయింది, అర్థం కాలేదు తల్లి. అమ్మా ఏం పేరు నీ పేరు? నన్ను హన్నా అంట. రా, నా ప్రభు నిన్ను దీవిస్తున్నాడు. నీవు కోరినట్లే మీదటికి నీవు సంతానవతి అవుతావు. పో, నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పోమ్మా. అన్ని సంవత్సరాల్లో దైవజనుడు ఆమెను కలిశాడో లేదో తెలీదు, దీవించాడో లేదో తెలీదు, మాట్లాడాడో లేదో తెలీదు. కానీ ఈ మారు ప్రత్యేకంగా దైవజనుడి దృష్టి ఆమె మీదకు పోయేటట్టు చేసి ఆమె హృదయంలో ఉన్న భారానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు దైవజనుడి నోట నుంచి అందించాడు. ఆశ్చర్యం, మీదటికి నిజంగానే హన్నా గర్భవతి అయింది. సమూయేలు అనే ప్రవక్తను కన్నది. హృదయం అంతటిని కుమ్మరించి, అయ్యా నీ సన్నిధిని దీపం పెట్టేవారిని లేపు అని నాడు హన్నా మూలిగినట్టు ఈరోజు నాణ్యమైన సేవ కొరకు, అంత్యకాలపు సంఘాన్ని సిద్ధపరచడానికి, నాణ్యమైన సేవ కొరకు నాణ్యమైన దైవ జనాంగాన్ని దేవుడు లేపాల్సిన అవసరత ఉంది. అంత్యకాలపు సంఘము ఇప్పుడు లవోదికై అనుభవంలో ఉండొచ్చు, కానీ రాబోతున్న అంత్యకాలపు సంఘము ఫిలదెల్ఫియా అనుభవంలో ఉండబోతుంది. ఫిలదెల్ఫియా అనుభవంలోనికి సంఘం రావాలి అంటే నాణ్యమైన దైవ జనాంగం లేవాలి.